At Anurag University, be everyone you dream to be. మనతో మాట్లాడడానికి ముప్పిడి సాంబయ్య గారు అమ్మున్నారు, ముప్పిడి భద్రమ్మ. ఆమెను అడిగి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు తర్వాత కొడుకు జరిగిన మధ్యలో 40 సంవత్సరాల్లో ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారు, కొడుకు కోసం పోలీసు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టారనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే తల్లి. ఈ అబ్బాయి 10వ క్లాస్ నుంచి వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిన తర్వాత పోలీసులు ఎన్నిసార్లు వచ్చారు, ఎలాంటి ఇబ్బందులు పెట్టేవారు మీకు? అవి చెప్పరా అని ఇబ్బందులు పెట్టింది సార్. మస్తు హింసలు పెట్టి, కొట్టి, తిట్టి, డ్యూటీ ఇవి ఏం చెప్తానన్న పిల్లలు కూడా చదువుకొని ఇవ్వకుండా చదివించి ఏం చెప్తారు? ఆడపిల్లలు ఎందుకు చదివించి మీకు? నా బిడ్డలు చదువుకున్నా కానీ నా కొడుకు ఆయన భయానికే పెద్ద అయినా కూడా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టుడు చేస్తే నా కొడుకు కూడా పోయి ఎక్కడో బతుకుతాను డ్యూటీ మీద పోయి రాకుండానే మాకు దూరం అయిపోయింది. దూరం చేసింది ఆయన. దూరం అయిందంటే ఈయనను కూడా దూరం చేసి ఈ బాధలకు భరించలేక నేను రాను వస్తే ఇట్లా వీళ్ళు చేస్తానని నా కొడుకు ఇక్కడ ఉండకుండా ఆయన వేరే ఉంటాను, వేరే బతుకుతాను. ఈ ఆడపిల్లలో ఇంటికి ఇస్తే వాళ్ళను కూడా అడుగుడే ఎక్కడ ఉన్నారు, ఆడున్నారు, వాళ్ళు ఏం పని చేస్తాను, వీళ్ళు ఏం పని చేస్తాను అని. నా చిన్న కొడుకు కూడా నాగేశ్వర్లో చిన్న అయినా కూడా పోతే ఒక్కింట్లో ఇద్దరు పోతారా, ఎందుకు పోయిండ్రు అని. అవి ఎవ్వరు మా అమ్ముల రానియద్దు వాళ్ళను, వీళ్ళ ఎందుకు ఇట్లా చేసిండ్రు అని మా అమ్ములను వెలివేసినట్టు సార్. మాకు ఎవ్వరు చుట్టాలు కానీ బంధువులు కానీ ఇంట్లో ఊళ్ళో కానీ మాతోటి మాట్లాడకపోవడం, మా ఇంటికి రాకపోవడం, మేము పోయినా కూడా వాగ్దాన్ని నిలబొట్టేటోళ్ళు. సంబంధాలు ఆ అమ్మాయికి సంబంధాలు ఉంటే సుద్ధా రానియకపోదు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుడు, ఇట్లా వాళ్ళు నక్సలైట్ల కుటుంబం అంటే వాళ్ళు భయపడిపోయేటోళ్ళు. ఇక పెళ్లి చేసిన వాళ్ళు కూడా నాకు పెద్ద బిడ్డను కూడా అట్లా అంటే ఆయన మ్యానాయన ఆడబిడ్డ కొడుకు, అందుకని చేసుకుంటే ఆయన కూడా ఇబ్బంది పడే అందరినీ హింసలు పెట్టింది సార్. అవి ఎన్ని చెప్పుకోరా అని కష్టాలు పెట్టి కొట్టి తిట్టి వివరించిండ్రు. మీకు జాబ్ ఇక్కడ ఉన్నాడు అక్కడ అంటే మాకేం తెలుసు, మీకే తెలుస్తుంది కదా రామ్మని ఎక్కడున్నాడు అని చెప్తే ఉన్నాడు తీసుకురావాలి. మరి మాకెట్ట తెలుస్తుంది? మాకేం తెలుసు ఏడున్నాడు అని తెలుసు అంటే మేము చూపిస్తామని ఒకసారి ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు పిలిపించి. అంటే అయ్యా మరి నాకు తెలియదు, మీకైతే తెలుసు ఎక్కడ ఉన్నారో మరి మీకే తెలుసు, మాకేం తెలుసు, మేము ఇంటి ఉన్న వాళ్ళం అని అంటే పలాని చిట్టాల ఏరియాలో పనిచేస్తాడు మీ కొడుకు, అది ఏదో అది నాకు అనరాదు కానీ అది అట్లా చేస్తాను నీ కొడుకు అన్నాడు. అంటే మరి ఆ చిట్టాల ఏరియాలో ఉన్నప్పుడు మీరే చెప్తాను కదా, మరి నాకు ఎట్లా దొరుకుతుంది? చిట్టాల ఏరియా ఎక్కడ ఉన్నదో తెలియదు కదా అని నేను అన్నా. అంటే నేను చూపిస్తాం రా అన్నాడు. నేను ఎట్లా వస్తాను ఆయన ఒకదాన్ని, నేను రానంటే మీ ఆయన అనుసుతో తీసుకొని రా అంటే మా ఆయన రైల్వే జాబ్ లీవులు ఇవ్వకపోయేది. ఇయర్ సార్ అని అంటే ఎవరు వాడు ఇవ్వండి, నేను చిట్టి రాసిస్తా, నేను ఆ సార్కు సుత చిట్టి రాసిస్తా అని ఆయన లీవ్ పెట్టుకొని రమ్మని. ఏడికి వస్తాడంటే పలాని అంటే మరి మీరు పట్టుకురా అండి, మేము ఎక్కడికి అంటే లేదు మీరు వస్తే కన్న తల్లి అని వస్తాడు, మాకెట్ట దొరుకుతుందా అంటే ఇక తిట్టుడు మీదికెళ్ళి మాటలు అట్లా అని. ఎన్ని కష్టాలంటే ఆ కష్టాలు చెప్పుకోరాని కష్టాలు సార్. కాదమ్మా, చిన్నప్పుడు ఆయన అటువైపు తిరుగుతున్నప్పుడు మీరు వద్దు అనలేదా? లేదా మీరు కూడా ఆ సమాజం బాగుపడాలని పంపించారా? బాగుపడాలి, మంచి పనే చేస్తాను కదా సార్ నా కొడుకు. ఏం చెడు చేస్తున్నామో నేను అంటున్నాను, మరి మంచిగా చేస్తాడు కదా, మంచిగా చదువుకుంటాను. వాళ్ళు కూడా అనేది కదా నీ కొడుకు ఏం చేసేటానికి వేయండు, నక్సలైట్ ఏం జరుగుతాడు అదంటే ఏమో తెలియదు, నాకు ఏం తెలిసిపోయిండో నాకు తెలియదు, మాకు చదువు రాదు. మరి ఆయన పైన బాధపడ్డ బాధలకు నువ్వు ఎట్లా కన్నావంటే మరి మీ అమ్మ కూడా ఒక తల్లే కదా, మీరు తల్లిదండ్రులుగా నేను కూడా అట్నే కన్నా నా కొడుకున్నట్లు తయారవుతాడని నాకు తెలుసా, నా కొడుకు నక్సలైట్ అవుతుందని తెలుసా, మీరు ఇట్లా పెద్ద జాబ్ చేసి మీరు మీరు అవుతారని తెలుసా, పోలీసు వాళ్ళు అవుతారని అని నేనంటే కూడా మీకు ఎవరు చెప్పింది అని తిట్టేటోళ్ళు కొట్టేటోళ్ళు. ఒక మర్యాద మాటలు లేవు అప్పుడు లేవు మొదట్లా, తర్వాత మారిండు, మారి వచ్చి అడిగేటోళ్ళు. కానీ తర్వాత చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఎలా భరించారు మరి? భరించాలి, ఏం చేయాలి మరి, భరించాలి, తప్పదు కదా.
ఎక్కడ ఉన్నాడు అని తీసుకురాను మరి తీసుకురమ్మంటారు. ఇప్పుడు 3 కొడుకుల్లో పెద్ద కొడుకు ఉన్నారు, రెండో కొడుకు అడవిలోకి వెళ్ళిపోయారు, మూడో కొడుకు కూడా అడవిలోకి వెళ్ళి చనిపోయారు కదా, అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించింది అంటే మాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఏ తల్లిదండ్రులు నా కొడుకు ఈయన జాడే దొరకకపోతే అయ్యో నా కొడుకు లేడు, నా కొడుకు ఎట్లా కనబడతాడు, నా కళ్ళకి కనబడాలా నా కొడుకు అని. మా ఆయన అయితే ఎంత ఈయనంటే పానం, నా కొడుకు నేను చూడాలి అనుకుంటా పోయింది పానం. నేను కూడా చూడగవచ్చు అనుకున్నా. ఈయన జాడలేదు, పేపర్ లేదు, ఎవరు మాకు ఎవరు ఉన్నాడన్న మతలబ్ లేదు. ఇప్పటికీ చూద్దా నా కొడుకుని నేను చూడనా అని నేను ఎంతో ఏడ్చేది సార్. ఏడ్చేది ఇప్పటికి చూద్దా ఎంత బాధపడ్డా నా కొడుకు పోయి. ఇప్పుడు అక్కడ ఎరకగానే పోయినా అక్కడనే ఉన్నా. ఆయన చూడగానే ఏమనిపించింది? ఆ కొడుకు వచ్చేదాకా ఉన్నా అన్నీ. మన దేశం కాదు ఏం కాదు, అయినా మంచిదన్నాం, అందరం పోయి చూసినాం, అందరు వచ్చింది. మొదటిసారి చూసిన ఏమనిపించింది? మొదటిసారి చూసిన నా కొడుకు సంతోషం అనిపించింది. సంతోషం అనిపిస్తే నా కొడుకు నా దేశం తీసుకొని పోవాలి. మాకు ఏమి ఇస్తానన్నా మాకు ఏం వద్దు సార్, నా కొడుకే కావాలి, నా కొడుకు చాలు, నాకు కొడుకుని పంపి. ఎందుకమ్మా ఇవన్నీ మీ ఇక్కడ ఉండు, ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, అది చేస్తాం, ఆయన అన్నగా జాబ్ ఇస్తాం, మాకు జాబ్ వద్దు, మాకు ఇల్లు వద్దు, భూమి వద్దు, భూమి ఇస్తాం, మాకు ఏదద్దు సార్, నా కొడుకే కావాలి, నా కొడుకు చాలు, మేము బతుకుతాం సార్, మా బతుకు మేము బతుకుతాం, మాకున్నది అని అని వచ్చేదాకున్నా. ఎప్పుడు వచ్చినా అదే మాట, ఎప్పుడు పంపిస్తారు మా తెలంగాణకి, ఎప్పుడు పంపిస్తారు తెలంగాణ కానీ ఇవే వాళ్ళ వచ్చేదాకా తీసుకొని వచ్చిన సార్. నిన్న రాగానే ఊర్లో అందరు పిలిచి మాట్లాడి సన్మానం చేస్తే ఏమనిపించింది? సంతోషం అనిపించింది. చాలా మంది పిలిపారు సార్ మా ఊళ్ళే. చిన్నోడు నాగేశ్వరరావు అని చిన్ను అని క్లాస్మేట్లు అయితే అందరూ చనిపోయిండ్రు. మా ఊర్లో 13 మంది 15 మంది అందరు చచ్చిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని అడుగుతారు, మేమేం చేస్తాం సార్, మరి నేను ఎవరికి చెప్పా. ఇప్పటి సుతా మీకు అట్లా మాకెందుకు అంటే వాళ్ళ గురించి మాకెట్లా తెలుస్తుంది, ఎవరి గురించి అయినా వాళ్ళ కొడుకు వాళ్ళ మా ఆయనకి ఎట్లా తెలుస్తుంది. మా కొడుకు ఎక్కడ ఉండో చెప్పు, వాళ్ళ చెప్పాలి. ఇప్పుడు సుతా వచ్చి అడుగుతాను ఉన్నోళ్ళు, ఇంకా వాళ్ళ లోపల ఉన్నోళ్ళు వచ్చి 2 3 వచ్చి అడిగి మరి నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నోళ్ళో లేరా తెలియదు, ఎంతోమంది చచ్చిపోయిండ్రు. ఇక నా కొడుకు ఒక్కడి తిరిగి వచ్చిండు, అయ్యా చాలు నాకు ఇంతమందిలా ఇన్ని సంవత్సరాలు. సాంబయ్య అని పేరు పెట్టుకుంటే నా కొడుకు పేరు మారి మాదే జన్మెత్తి ఆ పేరు విశాఖ ఆ పేరు పెట్టుకొని నా కొడుకు నా ఇంటికి తిరిగి వచ్చాడు. వికాస్ అని పేరు పెట్టుకున్నా నువ్వు పెట్టిన పేరు ఉంటదమ్మా. నువ్వు పెట్టిన పేరే నేను పెట్టిన పేరు, నా పేరు నేను సాంబరావు, నా కొడుకు పేరు సమ్మక్క దేవుడు. మాకు మా తెలంగాణ కదా అట్లా మాకు దేవుళ్ళ పేరు పెట్టుకున్నాము. నా కొడుకులు పెద్ద ఆయన పేరు సదానందం, ఈ 2వ ఆయన పేరు సాంబరావు, ఆయన పేరు నాగేశ్వరరావు, చిన్న ఆయన పేరు నాగేశ్వరరావు. 2 బిడ్డలు, పెద్ద ఆమె జ్యోతిరాణి, చిన్న ఆమె సంధ్యరాణి. ఇప్పుడు అప్పుడు ఇక నేను కూడా ఆయన తర్వాత పోదును ఇంతవరకు. ఇప్పుడు నా కొడుకు వచ్చింది, నాకు కొంచెం ఇంత తింటానా, నాకు కొంచెం తృప్తి ఉన్నది.